ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత అశ్వనీదత్ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన మూడో కుమార్తె స్రవంతి వివాహం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ శుభకార్యానికి నాగార్జున సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి. ఎన్నో తెలుగు సినిమాలు తీసిన నిర్మాత అశ్వనీదత్ ఇంట్లో పెళ్లి సందడి. ఈయన మూడో కూతురు స్రవంతి, విక్రమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. హైదరాబాద్లో శనివారం రాత్రి ఈ శుభకార్యం జరిగింది. నాగార్జునతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరుల్ని దీవించారు. హడావుడి లేకపోవడంతో వివాహానికి సంబంధించిన ఫోటోలు పెద్దగా బయటకు రాలేదు. అక్టోబరు 1వ తేదీన స్రవంతి, విక్రమ్ నిశ్చితార్థం జరగ్గా తర్వాత రోజు ఈమె సోదరి స్వప్న తన సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ ఫోటోల్ని పోస్ట్ చేసింది. ఇప్పుడు అలానే పెళ్లి ఫోటోలని పోస్ట్ చేస్తారేమో చూడాలి. వైజయంతి మూవీస్ తరఫున చాన్నాళ్లుగా అశ్వనీదత్ మూవీస్ తీస్తూ వచ్చారు. కొన్నేళ్ల క్రితం పూర్తిగా తగ్గించేశారు. ఈయన కుమార్తెలు స్వప్న, ప్రియాంక నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతారామం తదితర సినిమాలు తీసి సక్సెస్ అందుకున్నారు. గతేడాది ప్రభాస్తో కల్కి తీసి పాన్ ఇండియా హిట్ కొట్టారు. అశ్వనీదత్ ఇద్దరు కుమార్తెలు స్నప్న, ప్రియాంకతో పాటు అల్లుడు నాగ్ అశ్విన్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. కానీ ఈయన మూడో కూతురు స్రవంతికి మాత్రం సినీ పరిశ్రమతో సంబంధం లేదు. అందుకే పెళ్లి హడావుడి ఎక్కడా కనిపించలేదు. హడావుడి లేకుండానే జరిగిన అశ్వనీదత్ కుమార్తె స్రవంతి వివాహం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సినీ పరిశ్రమకు దూరంగా ఉండే స్రవంతి పెళ్లి ఫోటోలు త్వరలో బయటకు వస్తాయని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.